మేము ఖమ్మం జిల్లా అఖిల గాండ్ల తెలుగుల రాష్ట్ర మహిళా కమిటీస్ తరఫున ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారి వేదిక దగ్గరికి వచ్చి మేము వారికి వినతి పత్రాన్ని అందించామండి. అలాగే ఈరోజు మేము నూతన క్యాలెండర్ని కూడా ఆవిష్కరించాం వారి చేత. మా కులం చాలా వెనుకబడి ఉన్నదండి. ఆర్థికంగా సహాయం చేయాలని వారిని కోరాము. పిల్లలకి విద్యాపరంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత మహిళలకి చాలా వెనుకబడి ఉన్నారు. వారికి ఏదైనా సహాయం చేయమని మేము కోరాం వారిని. వారు చాలా సానుకూలంగా స్పందించి మాకు సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మేము ఈ ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే, మా మహిళలకి తప్పకుండా వారు సహాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. తప్పకుండా సహాయం చేస్తారని మేము వారికి వినతి పత్రాన్ని కూడా అందించాము. వారు చాలా సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇచ్చారండి. వారికి మా అందరి తరఫున, మా మహిళలందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు. అందరికీ కృతజ్ఞతలు. మేము అఖిల గాండ్ల ఖమ్మం జిల్లా మహిళలము తుమ్మల నాగేశ్వరరావు గారితో క్యాలెండర్లు ఆవిష్కరణ చేశాము. ఆయన స్పందించారు. లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చాము. మా పిల్లలకి విద్యలు, ఉద్యోగాలు అన్నీ చూసుకుంటామన్నారు. గాన్ల కులం అండి. అంటే గాన్ల కులం అంటే చాలా వరకు అందరు గౌడ్సా అని అంటున్నారు. ఆ గౌడ్స్ కాదండి, మాది చాలా వెనుకబడిన కులము. అనగా కులం గానుగ అంటే మనం వెనకట నూనె గానుగ తీసేవాళ్ళం కదా. వెనక దేవాలయంలో దీపారాధన చేసేవాళ్ళు. ఆ విధంగా ఉండేది. మాది చాలా వెనుకబడి ఉంది. ఆర్థికంగానైనా, ఉద్యోగపరంగానైనా, విద్యాపరంగానైనా మాకు ముందంటూ ఉండాలని కాంగ్రెస్ పార్టీ వచ్చాక మాకు ఒక దీవెన ఉపాధి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మా గాన్ల మహిళల సందర్భంగా ఈ క్యాలెండర్ దినోత్సవాన్ని ఆవిష్కరణ చేసుకుంటున్నాం మేము ఈరోజు. అలానే మీ వంతు తుమ్మల నాగేశ్వర గారితో మేము ఈరోజు ఆవిష్కరణ చేశాము. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు అన్ని విధాల సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మా వినతి పత్రం కూడా ఇచ్చాము తుమ్మల నాగేశ్వర గారికి. ఖమ్మం జిల్లా తుమ్మల నాగేశ్వర గారికి ఇచ్చాము. తప్పకుండా మాకు న్యాయం చేకూర్చాలని మా మహిళ తరపున అందరికీ మనవి చేస్తున్నాం. నమస్కారం అండి. మాకు సహాయ సహకారాలు అందించగలరని సార్ని మనవి చేశాము. సార్ సానుకూలంగా స్పందించారు. పరిశ్రమలకు కానీ, స్కూల్స్లో ఇప్పుడు విద్యార్థులకి ఫండ్స్ కానీ, ఉద్యోగపరంగా మహిళలకు కానీ, మహిళలకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని సార్ని వినతి పత్రం అందించాం. సార్ సానుకూలంగా స్పందించి మీ సమస్యలు మాకు చెప్పండి, మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.